My dear Kibo family members and daddies, గుడ్ మార్నింగ్. మనం 12 తారీఖున మరలా మాట్లాడుకోవాలి అని అనుకున్నాం. సో ఇవాళ 12 కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అవసరం ఉంటేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అని కూడా చెప్పాను మీతో. నేను పనిలో ఉన్నాను. ఓకే, ఈ మళ్ళీ చివరిలో మాట్లాడదాం. మన ఎస్వి అకౌంట్ వగైరే అకౌంట్స్లో, కిబోలో ఉన్నటువంటి అకౌంట్స్లో మీరు ఫోన్ నెంబర్స్ని చేంజ్ చేసుకునే అవకాశం రేపు 14వ తారీఖున ఇస్తున్నాను. అంటే రేపు 13, ఎల్లుండి అనమాట. ఇంక ఇవాళ 12 కదా, రేపు 13, ఎల్లుండి మార్నింగ్ నుంచి మీరు మీ ఫోన్ నెంబర్లు చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒకే ఫోన్ నెంబర్ మీద ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్లోకి ఒకే ఫోన్ నెంబర్ మీద మీరు అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఒక ఫోన్ నెంబర్కి, ఏ ఎక్స్చేంజ్ కాదు, ఎనీ ఎక్స్చేంజ్, ఒక ఫోన్ నెంబర్కి ఒక్కటి మాత్రమే అందులో కేవైసీ అవుతుంది. మరి ఇక్కడ మీ దగ్గర ఉన్న అకౌంట్ నుంచి దాని తాలూకా కాంట్రాస్ట్ అడ్రస్ ఇందులోకి తీసుకొచ్చినప్పుడు ఒకే అడ్రస్ 2-3 చోట్ల పెట్టడానికి వీలు పడదు. అలాగే ఒకే ఆధార్ కార్డు 2-3 చోట్ల పెట్టడానికి వీలు పడదు. ఎందుకంటే ఇదే ఆధార్ కార్డు మీరు కే ఎక్స్చేంజ్లో కూడా పెట్టవలసి ఉంటుంది కనుక, అవి ఆల్రెడీ పెట్టిన వాళ్ళందరూ పెట్టారు కనుక. సో ఒక ఆధార్ కార్డు, ఒక ఫోన్ నెంబరు, ఒక పాన్ కార్డు. కాబట్టి మీరు దాన్ని, మీకు ఒక నెంబర్ మీద 5-6 అకౌంట్స్ ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఫోన్ నెంబర్ మీద. అలాంటప్పుడు మీకు నచ్చిన ఫోన్ అకౌంట్లో మీ నెంబర్ ఉంచేసుకొని మిగతా అకౌంట్స్ అన్ని కూడా మీరు మార్చుకోండి. అంటే 100 ఫోన్ నెంబర్లు ఎలా వస్తాయి అనుకోవచ్చు. 100 మంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉండరు, 2, 3, 4, 5, అంతకంటే ఉండరు. 5కి 5 సిమ్ కార్డ్స్ తీసుకోండి, పెట్టేయండి. సిమ్ కార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మరి అయిపోయిన తర్వాత సిమ్ కార్డుని దాచుంచుకోండి. అయిపోయిన తర్వాత అదే వాడాలని రూల్ కూడా లేదు. ఇది నేషనల్ రూల్స్ని, ఇంటర్నేషనల్ రూల్స్ని నేను మాట్లాడుతున్నాను. దాని ప్రకారమే మనం ఇతర ఎక్స్చేంజ్ల్లోకి రానున్న 35 ఎక్స్చేంజ్ల్లోకి కూడా ఇది అవసరం పడుతుంది. కాబట్టి ఎల్లుండి నుంచి 14వ తారీఖు నుంచి మీరు మీ ఫోన్ నెంబర్ని త్వరితగతిన, అంటే వేగంగా మార్చుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు కేవైసీ చేయాలనుకున్నా, ఏం చేయాలన్నా సరే ఎగ్జిస్టెడ్ ఫోన్ నెంబర్ అని వచ్చేస్తుంది. కాబట్టి మీరు మార్చుకోండి. మార్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు రావాల్సిన అన్ని వివరాలు అప్పటి నుంచి మీకు అందుతాయి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ కే ఎక్స్చేంజ్లోకి ఎలా తీసుకువెళ్ళాలనేది నేను చెప్తానది. మంత్లీ ఆటో ట్రాన్స్ఫర్ అయ్యేలా పెడుతున్నాను. అంటే మీకు ఎలాగైతే ఇప్పుడు 100 రోజుల తర్వాత మీ కాయిన్స్ వచ్చేస్తున్నాయో కొనుక్కునేవి, 1 ఇయర్ తర్వాత మీకు ఎలాగైతే 0.25 వచ్చేస్తున్నాయో, మీ బండి లేదా కారు తాలూకి ఈఎంఐలు ఎలాగైతే ప్రతి నెల పడుతున్నాయో, అలాగే మీ తాలూకి మీ దగ్గర ఉన్న కాయిన్స్ డివైడెడ్ బై 12 ఇవి మీరు మన కే ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి. ఆ వ్యాలెట్లో నుంచి మీరు కే ఎక్స్చేంజ్లో అమ్మచ్చు, ఇతర ఏ ఎక్స్చేంజ్లోకి అమ్ముకునేలాగా ఆ తర్వాత చెప్తాను. మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్న 35 ఎక్స్చేంజ్లో నీకు నచ్చిన అకౌంట్లో అమ్ముకోవచ్చు. మీకు నచ్చిన ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు ఇమీడియట్గా మీ ఫోన్ నెంబర్స్ని చేంజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ చెప్పలేదు అనొద్దు, అందరికీ ఇది పంపించండి. థ్యాంక్ యూ డాడీస్.